హాయ్ వెల్కమ్ నాగేష్ సార్ క్లాస్. మరి మనం టుడే డిస్కస్ అబౌట్ అర్థమెటిక్ క్లాస్ సార్. మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కడ నుంచి మొదలు పెడితే మనకు పర్ఫెక్ట్గా అర్థం అవ్వడానికి అవకాశం ఉంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ఒక ఇల్లును నిర్మిస్తున్నప్పుడు దాని యొక్క బేస్ ఇంపార్టెంట్, అంటే పునాది నిర్మించడం చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రోజు క్లాసు మనము మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి బేసిక్ పునాది నిర్మిస్తున్నాం. మరి ఆ పునాది ఏంటిది సార్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి ముందు టాపిక్ మనం ఏది చేయాలి అనేది నేను మీకు బోర్డు మీద చూపిస్తున్నాను. రైట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది నేర్చుకోవాలి అంటే 4 ఫండమెంటల్ ఆపరేషన్ నేర్చుకోవాలి సార్. ఆ 4 ఫండమెంటల్ ఆపరేషన్లో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, వీటిని మనము అప్లై చేసే విధానం కనుక నేర్చుకున్నట్లయితే మనకు అర్థమెటిక్ టాపిక్స్ అన్నిట్లో అడిగేటటువంటి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం సార్. కానీ చాలా మంది ఏం చేస్తారంటే బేసిక్ కాన్సెప్ట్ ఫండమెంటల్ ఆపరేషన్ నేర్చుకోకుండానే డైరెక్ట్గా అర్థమెటిక్ పోర్షన్లోకి వెళ్ళిపోతారు. టాపిక్ పర్సెంటేజ్ అని, ప్రాఫిట్ అండ్ లాస్ అని, రేషియో, ప్రపోర్షన్ అని, టైం అండ్ వర్క్ అని అక్కడక్కడ వెళ్ళిపోతారు. నువ్వు డైరెక్ట్ అక్కడికి వెళ్తే కుదరదు సార్. ఒక్కొక్క మెట్టు అమర్చుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి నువ్వు 10వ మెట్టుకి వెళ్తా అంటే నీకు అక్కడ సిలబస్ అనేది పూర్తిగా అర్థం కాకుండా పోతుంది. కాబట్టి దాని ముందున్నటువంటి బేసిక్ ప్రాథమిక అంశాల గురించి, ఫండమెంటల్ ఏంటివి, ఫండమెంటల్ ఆపరేషన్ ఏంటివి అనే దాని గురించి నువ్వు పూర్తిగా నేర్చుకోవాలి సార్. సో మనం బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసి 4 ఫండమెంటల్ ఆపరేషన్. వీటిని మనము దేని మీద అప్లై చేయాలి సార్? ఫస్ట్ మొట్టమొదటిసారిగా మనం దేని మీద అప్లై చేయాలి సార్ అంటే అడిషన్ని ఇంటీజర్ నంబర్ పైన అప్లై చేయాలి సార్. దాని తర్వాత సబ్ట్రాక్షన్ ఇంటీజర్, మల్టిప్లికేషన్ ఇంటీజర్, డివిజన్ ఇంటీజర్. అంటే ఇంటీజర్ నంబర్ పైన నువ్వు సంకలనము, వ్యవకలనము, గుణాకారము, భాగాహారము కనుక అప్లై చేయడం నేర్చుకుంటే నీకు తర్వాత ఫ్రాక్షన్, డెసిమల్ కాన్సెప్ట్ నేర్చుకుంటే నువ్వు డైరెక్ట్ అర్థమెటిక్ పోర్షన్లోకి వెళ్ళొచ్చు. సో మనం డిస్కస్ అబౌట్ ఇంటీజర్ పైన మనం డిస్కషన్ చేస్తాం. సో టాపిక్ వచ్చేసి ఇంటీజర్ సార్. ఇంటీజర్. సో ఇంటీజర్ని తెలుగులో పూర్ణ సంఖ్యలు. ఓకే. ఈ పూర్ణ సంఖ్యలు ఎన్ని రకాలు సార్ అంటే 2